श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవత రత్నాకరం తృతీయ స్కందము. చేతకల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. ఈ జీవుని బంధమునకు మోక్షమునకు కారణము మనస్సే అని తలంచబడినది. విషయముల యందు ఆసక్తి కలిగి ఉన్నచో అది బంధమునకు హేతువగుచూ ఉన్నది. పరమాత్మ యందు ఆసక్తి కలిగి ఉన్నచో అది ఏ మోక్షమునకు కారణమగుచున్నది. జీవునికి బంధమునకు గాని మోక్షమునకు గాని కారణము మనస్సే అని తెలియపరచటం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు మన మనస్సు బంధానికి సంబంధించిన ప్రయాణం చేస్తూ ఉన్నదా, లేక మోక్షానికి సంబంధించిన ప్రయాణం చేస్తూ ఉన్నామా? మనస్సు అంటే మనం ఎవరి మనస్సో అని ఎవరిదో అని వెతకాల్సిన పని లేదు. ప్రతి ఒక్క శరీరములో జీవుడికి సంబంధించిన మనస్సు అనేది ప్రతి ఒక్క శరీరములో కూడా ఉన్నది అన్నమాట. మరి జీవుడే ఈ శరీరానికి మూల కారణం. జీవ చైతన్యము అంటూ కదలనదే ఈ శరీరం అనేది ఎటు కదిలేదానికి ఆస్కారమే లేదు. దానికి మొట్టమొదటగా మనస్సే ముందు చేతనారూపకంగా సంకల్పరూపకంగా ఈ ఇంద్రియాదులతోటి శరీరాన్ని కదిలించి సర్వ కార్యకలాపాలకు మూల కారణము అగుతున్నది. మరి ఇప్పుడు బంధానికి మోక్షానికి రెండింటికి మనస్సే కారణం అన్నప్పుడు మనం ఇప్పుడు బంధములో ఉండామా మోక్షములో ఉండామా, లేక బంధానికి సంబంధించిన ప్రయాణం చేస్తూ ఉన్నామా, లేక మోక్షానికి సంబంధించిన ప్రయాణం చేస్తూ ఉన్నామా? ఎవరైతే ఈ బంధము అంటే మనస్సు అనేది శరీరాన్ని ఆపాదించుకొని శరీరమే నేను అనుకొని ఈ ఇంద్రియాలతోటి ఈ సర్వ ప్రపంచములో సంబంధించిన ఏ విషయాలైతే ఉండయో ఆ విషయాలకే సంబంధించిన ప్రయాణం అంటూ చేస్తూ ఉంటుందో ఆ మనస్సు తప్పనిసరిగా బంధములోనే ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఏ విధంగా మనం కానీ లెక్కేసుకున్నట్లయితే పోల్చుకున్నట్లయితే 99.9 మంది కూడా ఈ లోక వ్యవహారానికి సంబంధించిన ప్రయాణము ఈ విషయాలకు సంబంధించిన ప్రయాణమే చేస్తూ ఉన్నామన్నమాట. అది ఏ విధంగానూ మనకి ఈ మనస్సు సంకల్పంతో ఈ సృష్టి అనేది ప్రారంభము అవుతున్నది. అంటే సృష్టి అంటే ఒక గుర్తు. దేన్నైనా ఒక గుర్తించాలి అంటే సంకల్ప రూపకం అనేది కదలందే గుర్తంటూ లేనే లేదు. అందువల్ల గుర్తించిన కాడి నుంచి మన ప్రయాణం ఏమవుతూ ఉన్నది, అది నిజము అనుకొని వెంటనే అది నిజం అనుకొని
దాన్ని ఆపాదించుకోవటం జరుగుద్ది మనకి. ఇక అక్కడి నుంచి మొత్తం కూడా ఇక ఈ అనేకత్వం మొత్తం ఒకదానికంటే ఒకటి, ఒకదానమ్మట ఒకటి, ఈ అన్నీ కూడా ఒకటికొకటికి తోడై తయారవుతూ ఉంటాయి. ఇన్నని లెక్కలేనన్ని సమస్యలు, లెక్కలేని సంకల్ప వికల్పాలు. ఇక ఎవరి దృష్టి దేని మీదైతే వాళ్ళ దృష్టిని పెడతారో, ఏ సంబంధించిన కర్మల యందు, ఏ సంబంధించిన మార్గము యందు వాళ్ళ దృష్టినైతే పెడతారో మనస్సు నిరంతరము అటే లాగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన కార్యకలాపాలని, దానికి సంబంధించిన వాతావరణాన్ని సృష్టించుతూ ఉంటుంది అన్నమాట. ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి సంబంధించిన విషయాలు, ఆ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు అంటూ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో జరిగేది. అయితే ఇదే మన ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు అంటే ఇదే విషయాలు అని చెబుతున్నారు. అంటే విషయాలు అంటే విషముతో కూడుకున్నవి అని మనం చెప్పుకోవచ్చు. విషముతో కూడుకున్నవి అంటే ఆ విషం అనేది మనల్ని నిరంతరము హాని చేసి చివరికి ప్రాణాన్ని కూడా తీసేసే యొక్క శక్తి సమర్థత కలిగి ఉన్నదే విషము. అదే రకంగా ఇక్కడ ఈ విషయాలనేది ఏ విధంగా ఉంటాయి అంటే వాస్తవమైన తన స్వస్వరూపం ఏదైతే ఉన్నదో, ఏ స్థానం నుంచి ఈ మనస్సు కదిలితుందో ఆ మనస్సు కంటే మిగిలిండ ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే తానని తెలియకుండా చేసి, తనుగాని స్వరూపము ఏదైతే ఉన్నదో ఈ దేహము తానని భ్రమ కల్పించి, ఈ భ్రమతోటే సర్వం మొత్తం కూడా ఇక ఈ ప్రపంచం వైపు నిరంతరము పరిగెడుతూ ఉంటుంది. ఇదే విషయ సంబంధించిన మార్గం అన్నమాట. అయితే దీని ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మోక్షానికి అంటే భగవంతుని దగ్గరికి చేరేదానికి ఎలాంటి అవకాశమే లేదు అని మనకి ఇక్కడ తెలియపరచటం జరిగింది. మరి మనం ఈ విషయాల్లో నుంచి, ఈ లోక వ్యవహారంలో నుంచి దీని మీద ఆసక్తి అంటూ కనీసం కనపరిచి ఇదే నిజమని మనం ప్రయాణం చేసేటప్పుడు మరి ఇది కాదు అని దీన్ని అబద్ధం అనుకొని మనం వాస్తవమైన ఏ భగవంతుని యొక్క పరమాత్మ యందు మనకు ఆసక్తి ఎప్పుడు కలగాలి? ఆసక్తి అంటూ కలిగితే తప్ప అటు ప్రయాణం మనం చేయలేం కదా. ఇప్పుడు మన ప్రయాణం అనేది, మన ఆసక్తి అనేది దేని మీద ఉందంటే ప్రపంచం మీద ఉందన్నమాట. ప్రపంచం అంటే శరీరమే ప్రపంచం. ఇక్కడ ప్రపంచం అంటే ఈ శరీరం సంకల్పంతో చూసి గుర్తెరిగేది మన ప్రపంచం అనుకుంటూ ఉన్నాం. బయట చూసేది కాదు, శరీరమే ఇక్కడ ప్రపంచం. ఈ ప్రపంచానికి సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ శరీరంలోనే గుర్తెరిగితేనే అక్కడ ప్రపంచం అనేది మనకు గోచరించుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఇది ప్రపంచం నిజమని, శరీరం నిజమనుకొని ప్రపంచానికి సంబంధించిన పరిగెత్తులు ఏదైతే ఉన్నాయో ఆ పరిగెత్తటమే మన జీవితం అంతా సరిపోతూ ఉన్నది కదా. ఎప్పుడూ మనం ఇక భగవంతుని వైపు, పరమాత్మ వైపు ఆసక్తి మనకి జనించేది. ఆ పరమాత్మ యందు ఆసక్తి అంటూ జనించందే మన దృష్టి అనేది ఈ వైపే మనం ప్రయాణం చేసినంతసేపు ఈ పుట్టటం, పెరగటం, సావటం అనే ఈ జనన మరణాలనే చక్రములోనే ప్రతి ఒక్క జీవి కూడా ఇందులోనే మగ్గిపోవలసిందేను. అట ఎలాంటి సంశయం అంటూ లేనే లేదు అని ఇక్కడ మనకు ఘంటాపథముగా తెలియజేయటం అనేది జరిగింది. మరి దీని మీద విరక్తతాభావము, ఈ ప్రపంచ పనుల మీద, ఈ ప్రపంచానికి సంబంధించిన కర్మల మీద, వీటి మీద విరక్తతాభావం అనేది మనకి ఎప్పుడు కలుగుద్ది అంటే వాస్తవకంగా ఎవరికైతే ముందు ధర్మాన్ని తన హృదయములో ఒప్పుకునే యొక్క
ధైర్యం ఉండగలిగిన వాడు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ ధర్మం అంటే ఏమిటి అనే విచారణ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఆ ధర్మానికి సంబంధించిన మార్గం కానీ, ధర్మానికి సంబంధించిన వాతావరణం కానీ అవి వచ్చినప్పుడు కానీ ధర్మానికే తను మొగ్గు చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ ఆ ధర్మం వైపు తను నిలబడి ధర్మం ఇట్టిదని చెప్పేంత సమర్థత లేకపోయినప్పటికీ కూడా తన హృదయంలో ధర్మం ఇది, అది కుటుంబంలో కావచ్చు, బయట వ్యవహారములో కావచ్చు, వాస్తవమైన ధర్మం అంటే ఇటువంటిది అని ఆ ధర్మాన్ని తన హృదయములో ఒప్పుకొని ఆ ఒప్పుకునే ధైర్యం అనేది ఎవరికైతే కలుగుతూ ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఈ అధర్మాన్ని సహించరో వాళ్ళు. ఎప్పుడైతే ఈ అధర్మాన్ని సహించకుండా తన హృదయములో ఈ ధర్మ ప్రవృత్తి, ధర్మానికి సంబంధించిన నిష్ఠ, ధర్మానికి సంబంధించిన ఇష్టత ఏదైతే ఉన్నదో వాళ్ళకే ఒకరోజు పరమాత్మ వైపు మరలేదానికే తప్పనిసరిగా ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఒకరోజుండి ఒకరోజు లేకుండా పోయేది నిజం కాబట్టి, అందువల్ల ఈ రోజుండి రేపు కనపడినది ఎప్పుడూ కూడా నిజం కానే కాదు, ఇది అబద్ధం. మరి అబద్ధం వైపు ఈ ధర్మాన్ని ఒప్పుకునే యొక్క మనస్తత్వం కలిగిన యొక్క వ్యక్తి ఎవడైతే ఉంటాడో అప్పుడు ఏది శాశ్వతమైనది, ఇది ఈ రోజుండి రేపు లేకుండా పోయేది కదా అనుతను సొంత విచారణతోటి ఇక్కడ జరిగే దీంట్లో ఉన్న వాస్తవము ఏంటిది అని బాగుగా ఆలోచన చేసి ఆ అవాస్తవం అంటే ఏమిటి, వాస్తవం అంటే ఏమిటి అని ఈ రెండింటినీ బాగుగా పరిశీలన చేసి ఈ అధర్మాన్ని ఒప్పుకునే మనస్తత్వం తన దగ్గర లేదు కాబట్టి, వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యమే తన దగ్గర ఉంది కాబట్టి అప్పుడు ఇది ఎప్పుడూ కూడా అవాస్తవమేను ఈ జీవితం, ఈ ప్రపంచానికి సంబంధించినది ఏదైతే ఉన్నదో ఈ విషయాలు అది ఒకరోజు ఒక రకంగా ఉంటాయి, ఒకరోజు ఒక రకంగా ఉంటాయి, ఒక క్షణం ఒక రకంగా ఉంటాయి, ఒక నిమిషం ఒక రకంగా ఉంటాయి. ఈ రోజుండి రేపు లేకుండా పోతుంది, రేపు లేకుండా పోయింది మళ్ళీ రేపు ఇంకొక రకంగా కొత్తదనం కనపడుతూ ఉంటుంది, మళ్ళీ పోనీ అది ఉంటుందా అంటే అది ఉండదు, మళ్ళీ ఇంకొక రకంగా కనపడుతూ ఉంటాయి. ఈ తీరుగా ఈ రంగుల ప్రపంచములో ఈ విధంగా రకరకాలుగా మారే ఈ ప్రపంచములో వాస్తవకంగా విచారణ చేసి అధర్మానికి చోటు ఇవ్వకుండా తన మనస్సులో ధర్మానికే అవకాశం చోటిచ్చి ధర్మాన్ని ఒప్పుకునే ధైర్యం కలిగిన యొక్క వ్యక్తికి ఇది తప్పనిసరిగా ఈ అబద్ధం అనేది ఎప్పటికప్పుడు కనపడుతూ ఉంటుందన్నమాట. ఆ కనపడ్డ యొక్క వ్యక్తి అప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాలైతే ఉన్నాయో ఈ విషయాలంటే ఈ సంపదను సంపాదించుకోవటం, కూడబెట్టుకోవటం, కుటుంబ వ్యవహారము, ఈ లోకములో తన వృత్తి, తన పని, తనకు నచ్చింది ఏదైతే ఉందో ఆ నచ్చింది చేసుకోవటం, దానికి సంబంధించిన సంపాదించుకొని ఈ తీరుగా కూడబెట్టుకునే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఈ దేహానికి సంబంధించిన విషయాలు. అయితే మరి పోనీ కూడబెట్టుకుంటాము, సంపాదించుకుంటాము, అంతా కుటుంబం అంతా బాగుంటాము అంటే ఎప్పుడు ఏమి జరుగుద్దో కూడా దీనికి తెలియకపోయా. రేపనే రోజు మనకనేది ఏమి జరుగుద్దో తెలియని యొక్క పరిస్థితి మన బతుకులు. మరి అటువంటి అసత్యాన్ని మనం సత్యమని నమ్మి ఎందుకు ప్రయాణం చేయాలి అన్న విచారణ చేసినందువలన విచారణ చేసే ఏ మనుజుడైతే ఉన్నాడో, ఏ మానవుడైతే ఉన్నాడో అటువంటి మనుజునికి, అటువంటి మానవుడికి తప్పనిసరిగా దీని యందు విరక్తితాభావం అనేది తప్పనిసరిగా కలుగుద్ది. ఎప్పుడైతే దీని మీద విరక్తి కలుగుద్దో అప్పుడే మరి ఇక్కడ వాస్తవమైన సత్యం అంటే ఏంటిది, మరి ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి కదా ఈ జీవితానికి సంబంధించినవి, ఈ మార్పులు జరిగేదానికి ఆధారమైన వస్తువు ఏంటిది, ఎక్కడ ఉన్నది అది, ఆ తీరుగా ఆ సత్యాన్ని వెతికేదానికి సంబంధించిన
ఆలోచన అనేది తనకి ప్రారంభమవుద్దన్నమాట. ఎప్పుడైతే అటువంటి ఆలోచన ప్రారంభమవుద్దో అక్కడి నుంచి ఇక ఏ పద్ధతిలో మనం ఇక ఆ పరమాత్మ యందు ఇక ఆ సత్యానికి సంబంధించిన ఆసక్తి అనేది జనించినప్పుడు ఇక దానికి సంబంధించిన ప్రయాణం కానీ దానికి సంబంధించిన వాతావరణం ఎక్కడా అనే వెతుకులాటలో తప్పనిసరిగా అక్కడ ఒక సద్గురువు తనకు ప్రాప్తించటం కానీ లేకపోతే ఒక సద్గ్రంథం అనేది ప్రాప్తించటం కానీ చదవటం కానీ ఇక అక్కడి నుంచి భగవంతుడంటే ఎవరు, ఈ సత్యం అంటే ఏమిటి అని దాని మీద ఆసక్తి అనేది జనించినప్పుడు ఇక తన ప్రయాణం అనేది ఈ ప్రపంచానికి సంబంధించిన అది మీద విరక్తతాభావం అనేది తనకు తయారయ్యి ఆసక్తి అనే యొక్క భావం తనలో కలిగి పరమాత్మ యందు ఇటు ప్రయాణం చేయటం అనేది జరుగుద్ది. అప్పుడు తనకు ఈ మోక్షం అనేది చెందేదానికి కారణం అనేది అగుచున్నది. అటువంటి యొక్క మార్పే ఈ మోక్షానికి కారణం అనేది అగుచున్నది. ఇక ఈ జనన మరణాలు అనే దానికి బంధానికి ఏది కారణమవుతూ ఉన్నది అంటే ఈ ప్రపంచమే నిజం, ఈ శరీరమే నిజము అనుకొని ఈ శరీరానికి సంబంధించిన ఏ కార్యకలాపాలైతే ఉన్నాయో ఇదే శాశ్వతము అనుకొని దీనివైపు ప్రయాణం చేస్తే బంధము లేదు, ఇది అసత్యము అని తనకు తానుగా తెలుసుకొని ఇది ఈ రోజుండి రేపు లేకుండా పోయేది, దీన్ని నమ్మేదానికి వీలు లేదు, వాస్తవమైన సత్యం అంటే ఆ పరమాత్మ యొక్క స్థితేను అని ఆ పరమాత్మ యందు ఆసక్తి అనే భావం కలిగి అటు ప్రయాణం చేసి అటు కాని ప్రయాణం కానీ చేసే యొక్క దృఢ నిశ్చయం అనేది తనకు కానీ కలిగిందంటే తప్పనిసరిగా ఈ మోక్షం అనే మార్గాన్ని తను అందుకోగలుగుతాడనమాట. ఇది ఈ మోక్షానికి కానీ ఈ బంధానికి కానీ ఈ మనస్సే కారణము అని మనకు ఈ విధంగా తెలియజేయటం జరిగింది. ఇప్పుడు ఈ మనస్సే ఈ ప్రపంచం నిజమని ప్రయాణం చేస్తూ ఉన్నది, ఆడ బంధాన్ని తగిలించుకుంటూ ఉన్నది. బంధం అంటే ఏమీ కాదు, ఇక్కడ మళ్ళీ పుట్టడం పెరగటం సావటం అనేది ఇదే లేనిదే ఉన్నట్టుగా భ్రమపడి భ్రమించి అదే నిజమనుకొని ప్రయాణం చేసేదే ఇక్కడ బంధం. ఇక్కడ వాస్తవికంగా ఇటుది బంధం లేనిది ఏంటిదంటే మోక్షం. ఏదైతే ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క స్వరూపము ఆ భగవంతుని యొక్క స్వరూపము. అందువల్ల భగవంతుని వైపు ప్రయాణం చేసి తను కూడా స్థిరత్వమైన స్థితిని పొందటమే ఇక్కడ మోక్షం. అందువల్ల ఇటు ప్రయాణం చేయాలన్నా కూడా ఈ మనస్సే ప్రయాణం చేయాలి, ఇటు ప్రయాణం చేయాలన్నా కూడా ఈ మనస్సే ప్రయాణం చేయాలి. అందుకే ఈ జీవుడికి బంధానికి కానీ మోక్షానికి కానీ మన మనస్సే కారణము అని ఈ విధంగా మనకి శ్లోకములో తెలియజేయటం అనేది జరిగింది. ఓం తత్సత్.